ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటెలిజెంట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? లెటర్స్ అండ్ దేర్ నెంబర్స్. లెటర్స్ అండ్ దేర్ నెంబర్స్ అంటే సపోజ్కి ఎల్ అంటే ఏంటి 12 అలా నేర్చుకోబోతున్నాం. చాలామంది ఇప్పుడు సపోజ్కి ఏదో క్వశ్చన్ ఇచ్చారు, ఏంటి టీఆర్పి అలాగే ఇచ్చారు. టీఆర్పి అంటే ఒక టీ తెలియదు, ఆర్ కూడా తెలియదు, పి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? A to Z వరకు రాస్తారు, మళ్ళీ అట్లకి నెంబర్స్ కూడా రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు టైం వేస్ట్ అవుతుంది, ఇకన ఎగ్జామ్ కూడా రాయలేం. దానికోసం నేను ఈజీ ట్రిక్స్ చెప్తున్నాను, అంటే షార్ట్ కట్. ఓకే, ఫస్ట్ ABCD. ABCD అనేది ఎవరికైనా తెలుసు, 1 2 3 4 అని. ఓకే, ఎందుకంటే ABCD అంటే 4 అంటారు కదా. ఓకే, నెక్స్ట్ J ఎలా చెప్తున్నానంటే 5 + 5 10, 10 + 5 15, 15 అనేది ఏంటి? O. ఓకే, 15 + 5 20, 20 అనేది ఏంటి? T. ఓకే, 20 + 5 25, 25 అనేది ఏంటి? Y. ఓకే, ఇవి అక్కడ గుర్తుంచుకోండి, దానికి రాస్తాను. EJOTY ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ABCD. ABCD ఎలాగో తెలుసు అనుకో, చెప్పాను. ABCD కదా. ఇట్లకి నెంబర్స్ 1 2 3 4, ఇట్లకి 5 10 15 20 25. ఓకే, 25. ఓకే, ఇప్పుడు మీరు F నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, F ఫస్ట్ దీని ఎగ్జాంపుల్ చెప్పేస్తాను ఎలా చేయాలో. T అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఉంది, మనం నేర్చుకున్నాం. T 20. ఓకే, 20. R అంటే ఏంటి? 18. నెక్స్ట్ P అనేది ఏంటి? 16. ఇప్పుడు ఈ అన్నిటికి ఫార్ములా ఏమో యాడ్ అవుతుంది? -2 16 - 2 14. 14 అనేది ఏంటి? N. ఓకే, N. ఇప్పుడు ఫస్ట్ F ఏంటంటే, ఫస్ట్ F ఎలా ఉంది కదా, దీనికి జస్ట్ ఇలా సెమీ సర్కిల్ గీయండి. సెమీ సర్కిల్ గీసిన తర్వాత దీన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు ఏమైంది? 6. F అనేది 6. F = 6. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ G. ఇప్పుడు G ఎలా చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ G ఉంది కదా, ఈ Gకి ఇది చూడండి 7. G అనేది 7. ఓకే, నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్ H. H అనేది మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒకసారి సెమీ సర్కిల్, ఇక్కడ ఒక సెమీ సర్కిల్. ఏమవుతుంది? 8. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? H తర్వాత I. ఇప్పుడు I ఎలాగంటే, I ఎలా ఉంది కదా, ఇక్కడ ఓన్లీ సెమీ సర్కిల్ గీయండి. ఏమవుతుంది అక్కడ? 9. ఏమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ J తర్వాత K. ఎందుకంటే J అనేది ఇందులో ఆల్రెడీ ఉంది కదా, ఇది గుర్తించుకున్నాం. ఓకే, K అంటే ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. ఏమవుతుంది? 11. ఓకే, ఏంటి? ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ 6 అనేది L కదా, ఇక్కడ జస్ట్ ఎలా గీయండి. 2 అనేది ఆల్రెడీ ఉంది. 2 అనేది ఏంటి? B తర్వాత ఇక్కడ 1 వేసుకోవాలి. 12. L అనేది 12. L = 12. నెక్స్ట్ 7th వన్ L తర్వాత M ఎలా ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 అని రాయలేం కదా. ఎందుకంటే L అనేటప్పుడు సెకండ్ టైం అవుతుంది, 2 అవుతుంది కాబట్టి పక్కన 1 వేసుకోవాలి. నెక్స్ట్ V అనేది కూడా
నెక్స్ట్ వి అనేది కూడా 2 అవుతుంది, అందుకు మనం 22 అని వేసుకోవాలి. ఓకే, 12 అయిపోయింది కదా. ఎంకి ఏం చేయాలంటే జస్ట్ దీన్ని తిప్పండి, అంటే రొటేట్ చేయండి. ఏమవుతుంది? 3 అనేది ఆల్రెడీ ఉంది, 3 అనేది ఆల్రెడీ ఉంది కదా, 13 అవుతుంది. ఏమవుతుంది? 13 అవుతుంది. ఓకే, 8 ఎం తర్వాత ఎన్కి జస్ట్ అలా గీయండి అంటే ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. ఎస్, 4 అనేది ఆల్రెడీ డీలో ఉంది. ఎస్, 4 అనేది ఆల్రెడీ డీలో ఉంది, అందుకు మనం 14 అని రాసుకోవాలి. ఓకే, 9th వన్ ఏంటి? ఓ అయిపోయింది కదా, అంటే ఓ ఎందుట్లో ఉంది కాబట్టి పిని రివర్స్ చేయండి, 6 అవుతుంది. 6 అనేది ఆల్రెడీ ఉంది ఎఫ్లో. ఏంటి? 6 అనేది ఆల్రెడీ ఎఫ్లో ఉంది, అందుకు 16 వేసుకోవాలి. 10th వన్ ఏంటి? 17 క్యూ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలా 7 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి 17, ఎందుకంటే జీ దగ్గర 7 ఉంది కాబట్టి 17. నెక్స్ట్ 11 ఆర్. ఇప్పుడు ఆర్కి మనం ఏం చేయాలంటే జస్ట్ దీనికి ఇలా గీయండి. 8 అవుతుంది. 8 అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 8 ఉంది హెచ్ దగ్గర, అందుకే 8. ఓకే, 12 అనేది ఇప్పుడు ఎస్కి మనం జస్ట్ అలా గీయండి అంతే. ఇప్పుడు ఏంటి? 9 అయింది కదా. 9 అనేది ఏంటి? 19. 9 అనేది ఆల్రెడీ ఐలో ఉంది కాబట్టి 19. 13. ఇప్పుడు ఏంటి? 20 తర్వాత 21 యూకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఒక సెమీ సర్కిల్ గీయండి, ఇక్కడ జస్ట్ 1 లా గీయండి. ఏమవుతుంది? 21. ఓకే, 14 వి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఏమవుతుంది? ఇటు సైడ్ ఒక 2, రివర్స్లో ఒక 2. ఏమవుతుంది? 22. ఓకే, 15th వన్ ఏంటి? 22 తర్వాత 23 అనేది డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేస్తే 3. ఇప్పుడు 3 ఉంది, 13 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 23. నెక్స్ట్ ఏమొస్తుంది? 23. 16th వన్ ఏంటి? ఎక్స్. ఓకే, ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా గీయండి, జస్ట్ ఒక అక్యూట్ యాంగిల్ గీయండి. ఒక అక్యూట్ యాంగిల్ గీస్తే ఏమవుతుంది? ఇక్కడ 4 వస్తుంది. ఏంటి? ఇక్కడ 4 వచ్చింది, అవును కదా. 4 అనేది ఆల్రెడీ డీలో ఉంది, 14 అంటే ఎన్లో ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 24. ఓకే, 24 వస్తుంది. ఇక్కడ 17th వన్ రాస్తున్నా. 17th వన్ ఎక్స్ తర్వాత ఏంటి? వై అనేది ఆల్రెడీ అయిపోయింది కదా. జెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జెడ్ అనేది 2 కదా, ఈ 2కి మనం 6 పక్కన పెట్టుకోవాలి అంతే. జెడ్ అనేది చాలా మందికి తెలుసు, కానీ అంటే తెలిసిపోతుంది, కానీ జస్ట్ నార్మల్గా చెప్తున్నారు. ఇక్కడ 2 లాగా తీసుకోండి, పక్కన 6 పెట్టండి. 26. ఓకే, నోట్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 17 అంటే మీరు దీనికి లెటర్స్ రాయండి. 17. ఓకే, 17. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. క్యూ కామా జెడ్ కామా నెక్స్ట్ 30. వెయిట్ ఎ మినిట్, మీకు ఇంకొకటి చెప్తాను. ఒక 35 అలాంటివి వచ్చేటప్పుడు ఎలా తెలుసుకోవాలంటే లెటర్స్లోని -26 చేయండి. -26 చేస్తే క్యూ అంటే ఎంత? 7. జెడ్ అనేది 26. నెక్స్ట్ పి అనేది ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు, దీన్ని రివర్స్ చేస్తే 6 ఉంది, 6 తర్వాత 16 అది. నెక్స్ట్ ఓ మనం ఇందులో నేర్చుకున్నాం. ఓ అనేది ఏంటి? 15. నెక్స్ట్ వై అనేది కూడా ఇందులో నేర్చుకున్నాం. వై అనేది 25 అని. ఇప్పుడు
ఎన్ అన్నది ఏంటి, మనం ఏం చేసుకున్నాం, జస్ట్ ఇలా గీసాం అంతే. ఏమైపోయింది 4 అయిపోయింది. 4 అనేది డీలో ఆల్రెడీ ఉంది. ఏంటి ఇక్కడ డీలో ఆల్రెడీ ఉంది కదా 4, అందుకు 14. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యూ అవుతుంది 17 కాబట్టి. నెక్స్ట్ ఎం రివర్స్ చేస్తే 3, సి అనేది ఆల్రెడీ 3 ఉంది, అందుకు మనం ఏం రాసుకోవాలి 30. ఓకే రైట్. ఓకే బై ఫ్రెండ్స్.